ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి అట్లా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది తప్పితే గోడ మీద కూర్చుని లేదంటే ఎక్కడో పక్కన కూర్చుని ఆయన ఏదో అది చేస్తున్నాడు ఇచ్చేయట్లేదు అనే వాళ్ళకి అర్థం కాదు. స్పష్టంగా చెప్పారు ఇవాళ. అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చాను నేను, రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాను, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, పదవులు తీసుకున్న వాళ్ళే మరీ ముఖ్యంగా ఎలా ఉండాలి, అసలు ఒక రాజకీయ పార్టీ అందులో మరీ ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీకి ఉండవలసినటువంటి భావజాలం ఏంటి. రాజకీయ పార్టీ ప్రాంతీయం అంటే అక్కడ మన ఊరేనా? మన ఊరే కాదు కదా. మన ఊరు పక్క ఊరును కూడా మనం ప్రేమించగలగాలి, మన ఊరు పక్క ఊరికి కూడా మనం వెళ్ళగలగాలి అనే ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఆ విధంగా ఇవాళ మా జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించారు. మళ్ళా ఇప్పుడు దాకా ఒక ఆలోచనలో ఉన్నారు, ఇవాళ అనేది ఒక ఆలోచన. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా ఒక్కొక్క మాటని కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక కొత్త రాజకీయం వస్తుంది. అలానే ఈ రాష్ట్రంలో మరొక్కసారి జనసేన పార్టీ యొక్క బలము కానీ జనసేన పార్టీ మీద జనానికి అభిమానం పెరగడానికి కానీ ఇవాళ మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా మేము ప్రజల్లో తీసుకుంటాం. దానిని బట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఏ రకంగా ఇవాళ కుటుంబంలో ఉన్నాం, కానీ జనసేన పార్టీ ఏ రకంగా బలోపేతం అవుతుంది, ఏ రకంగా ఈ రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ప్రతి మాట కూడా ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఏ ఒక్కరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో మాకేదో నామినేటెడ్ పదవి రాలేదు అనే బాధపడే అవకాశం అసలు లేదు. బాధపడే వాళ్ళు కూడా ఇవాళ అరే నేను బాధపడి తప్పు చేశానేమో, అసలు జనసేన పార్టీ కండవా నల్ల ఉండటమే ఒక పెద్ద పదవి అనే భావనలోకి వాళ్ళందరూ కూడా